ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఈ ఫ్లాక్సీడ్ కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే ప్యాన్లోకి 1 కప్పు వరకు ఈ అవిసె గింజలను యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ మన జుట్టు అలాగే చర్మం యొక్క ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, 1 పావు కప్పు వరకు ధనియాలు, రుచికి సరిపడా చింతపండు, 1 పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు, 4 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 పావు కప్పు వరకు కరివేపాకు, కొద్దిగా మెంతులను కూడా యాడ్ చేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసి చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ వరకు పసుపు, వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఫ్లాక్స్ సీడ్స్ని కూడా యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరక్గా ఉండేటట్లు గ్రైండ్ చేసుకుంటే మనకి ఫ్లాక్స్ సీడ్ కారం పొడి రెడీ అయిపోతుంది. కొద్దిగా వేడి చల్లారిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ ఏమైనా తగ్గితే మళ్ళీ సాల్ట్ కలుపుకోవచ్చు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని ఏదైనా ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 2 months వరకు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈజీగా 10 to 15 minutesలోనే మనకి కారం పొడి అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.